ఎమ్మెల్యే కొలికపూడి సారు ఎంత పెద్ద ముచ్చట చెప్పిండో. తిరువూర్లా ఏకంగా పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారట. దానికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా ఉన్నాయట. అంటే కంచె చేను మేసినట్టు గంజాయి బ్యాచ్ ని దొరకబట్టి మక్కిలిర కొట్టాల్సిన పోలీసులే గంజాయి అమ్మిచ్చి పైసలు సంపాదిస్తున్నారంటే ఇది చిన్న ముచ్చట కాదు. ఓదిక్కు హోంమంత్రి అనితక్కనేమో రాష్ట్రంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం, రాష్ట్రంలో మత్తు పదార్థాలే దొరకకుండా చేస్తున్నామని చెప్తున్నది. ఇంకో దిక్కేమో అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారని అంటున్నాడంటే అసలుకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది హోంమంత్రి పట్టించుకుంటున్నట్ట, లేకుంటే ఏదో మీది మాటలు చెప్పి ఉత్తగానే ఊకుంటున్నట్ట అనేది ఆ పెరుమాళ్ళకే తెలవాలి. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త మీద ఆళ్ల పార్టీలు ఉన్నోళ్లే దాడి చేసిండ్రట. ఇక అలా నుంచి తప్పించుకునేందుకు రామకృష్ణ సీసాతోని కొట్టి వారిపోతే వాళ్ళు రామకృష్ణ మీద కేసు పెట్టిరట. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేటాలకు తల్లిని చెల్లెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారట పోలీసులు. ఇక రాత్రి 9 దాటినా కూడా వాళ్ళని స్టేషన్ లోనే ఉంచటాలకు ఎమ్మెల్యే కొలికపూడి సారా చీట్ల పోలీసుల మీద గరానికి వచ్చిండు. ఇది ఇట్లుంటే ఇలా కొలికపూడి శ్రీనివాస్ సారు పంకపాటి పెద్ద లీడరు పెద్దిరెడ్డిని కలుసుడు పెద్ద చర్చకే దారి తీసింది. పంకపాటి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే చాలా మంది సైకిల్ పార్టీ లీడర్లకు మస్తు మంట. సందు దొరికితే చాలు అగ్గి మీద గుగ్గిలమన్నట్టే ఎగిరెగిరి పడతారు పెద్దిరెడ్డి మీద. అసొంటిది టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కలిసి మాట్లాడే వరకు కొంతమంది సైకిల్ పార్టీ లీడర్లు దీని మీద గరంగరమే అవుతున్నారు. మొత్తానికైతే పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారన్నాక 24 గంటలు గడవక ముందే పెద్దిరెడ్డిని కలిసి ఇంకో వివాదంలో ఇరుక్కున్నట్టయిండు కొలికపూడి సారు. మరిగా ఇప్పటికైనా హోంమంత్రి అనితక్క ఈ గంజాయి ముచ్చట్ల మీద విచారణ చేసి అసలు ఏం జరుగుతున్నదనే తేలుస్తుందో లేకుంటే ఈ మాటలను లైట్ తీసుకుంటుందో చూడాలి మరి.